హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి. గోల్డ్లో లేటెస్ట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ డిజైన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. డిజైన్స్ చూపిస్తానని ఇమేజెస్ చూపిస్తున్నాను అనుకోవద్దు, చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ మోడల్. జనరల్గా బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. సో మనం ఎన్ని మోడల్స్ ఉన్నా ఇంకా ఏదన్నా కొత్త మోడల్ ఉందా అని సెలెక్ట్ చేసుకునే జ్యువెలరీలో బ్లాక్ బీడ్స్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి సింపుల్గా ఉండే మోడల్ అండి. ఇది నవరత్నాలతో డిజైన్ చేసిన మోడల్. అండ్ డ్రెస్సెస్ మీదకి కానీ, శారీస్ మీదకైనా, ఫ్యాన్సీ శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది. అండ్ చాలా తక్కువ వెయిట్లో కూడా మనం ఇది డిజైన్ చేయించుకోవచ్చు. జనరల్గా మనం బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఎక్కువ వైట్ స్టోన్స్తో డిజైన్ చేసినవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ లుక్తో ఉన్న బ్లాక్ బీడ్స్ అనేవి చాలా రేర్గా ఉంటుంది. కింద లాకెట్ లాగానే కాకుండా, అంటే కింద ఇచ్చిన నవరత్నాలే కాకుండా సైడ్కి కూడా చూడండి 3 బీడ్స్ ఉన్నాయి. సో దానివల్ల లుక్ అనేది చాలా ఎలిగెంట్గా ఉంది ఈ మోడల్కి. సింపుల్గా సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మోడల్ అవుతుందండి. చాలామందికి లాకెట్ లేకుండా సింపుల్గా సింగిల్ లైన్ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. డ్రెస్సెస్ మీదకి, ఎస్పెషల్గా వెస్ట్రన్ మీద అయితే ఇలా సింగిల్ లైన్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ డిజైన్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసే మోడల్స్లో కూడా మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారు కదా, ఈ బ్లాక్ బీడ్స్లో అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి, నవరత్నాలు అన్ని కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఏ డ్రెస్కైనా సూట్ అయిపోతుందండి. ఈ మోడల్ చూడండి. నెక్స్ట్ మోడల్ జనరల్గా ఫ్లోరల్ ఉండేలాగా ఉండే లాకెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. సేమ్ అదే థీమ్తో ఉన్న లాకెట్ అండి ఇది. ఇది మధ్యలో చూడండి పర్ల్స్ వచ్చాయి. చాలా రేర్గా ఉంటుంది ఇలాంటి డిజైన్ అనేది. అండ్ బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఇక్కడ మనం గోల్డ్ ఏం హైలైట్ చేయకుండా సింపుల్గా సగం వరకు మాత్రం బ్లాక్ బీడ్స్ ఎక్కువ హైలైట్ అయ్యాయి. అండ్ దాని టాప్లో మళ్ళీ గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి, అది కూడా చూపిస్తాను. అండ్ ఇది ఫ్లవర్ మోడల్ కదండి. ఈ ఫ్లవర్ మోడల్లో పైన పర్ల్స్ అండ్ మధ్యలో కూడా వైట్ స్టోన్ వచ్చింది. సో ఇవన్నీ డైమండ్స్ అండి. చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా. అండ్ పైన కూడా మీకు ఓన్లీ డల్ ఫినిషింగ్ రాకుండా ఈ లాకెట్ని హైలైట్ చేసేలాగా మళ్ళీ పైన ఫినిషింగ్ వచ్చింది చూడండి. మనకి హాఫ్ బాల్స్ ఉంటాయి కదా, అలా ఆ మోడల్లో మీకు వైట్ డైమండ్స్తో 3 రౌండ్ బీడ్స్ అండ్ నెక్స్ట్ 2 బాల్స్ వచ్చేసాయి ప్లాటినం ఫినిషింగ్తో. అండ్ పైన వచ్చేసి మళ్ళీ గోల్డ్ చైన్ వచ్చింది. అండ్ ఎక్కడ మీకు గోల్డ్ హైలైట్ అవుతుంది అండ్ బ్లాక్ బీడ్స్ హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే మోడల్ ఇంకా సింపుల్ మోడల్ అండి. ఈ మోడల్ వచ్చేసి చూడండి, మనకి ప్లెయిన్గా ఎక్కువ 3-4 లైన్స్ యూజ్ చేసే బీడ్స్ చైన్ కావాలనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఫుల్ బ్లాక్ బీడ్స్ కాకుండా హాఫ్ అనేది గోల్డ్, హాఫ్ అనేది బ్లాక్ బీడ్స్. ఇది మ్యాక్సిమం లాకెట్స్లోకి అయితే చాలా బాగుంటుంది. లాకెట్స్ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ మోడల్ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి షైనింగ్ బీడ్స్ అండి. ఇప్పుడు ఎక్కువ షైనింగ్ బీడ్స్ ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో ఈ షైనింగ్ బీడ్స్లో ఈ మోడల్ వచ్చేసి న్యూ మోడల్. ఎందుకంటే ఇక్కడ చూడండి హాఫ్ గోల్డ్, హాఫ్ బ్లాక్ బీడ్స్ అలా కవర్ అయ్యింది. మొత్తం బ్లాక్ బీడ్స్తో కవర్ అవ్వలేదు. సో ఎక్కువగా గోల్డ్ కనిపించాలి, బ్లాక్ బీడ్స్ కొంచెం కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ మోడల్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా ఇలాంటి కలెక్షన్స్ చాలా పోస్ట్ చేస్తానండి. సో ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మోడల్ వచ్చేసి కూడా బ్లాక్ బీడ్స్ని హైలైట్ చేసే మోడల్. అండ్ ఇక్కడ మీరు ఏ బ్లాక్ బీడ్కైనా బ్యాక్ చైన్లో 3-4 లైన్స్ హుక్స్ లాగా అంటే రింగ్స్ పెట్టించుకుంటే మనం ఒకవేళ డ్రెస్ మీదకి సూట్ అవ్వాలన్నా వేసుకోవచ్చు అండ్ శారీ మీదకి సెట్ అవ్వాలన్నా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ లెంత్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది కదా, అలా లింక్స్ పెట్టుకుంటే.
చాలామంది ఏం చేస్తారు అంటే సింగిల్ అలా ఏదైతే ఫస్ట్ హుక్ ఇచ్చేసారో అలాగే తీసేసుకుంటారు. కానీ నా సజెషన్ అయితే బ్యాకు ఒక 3, 4 రింగ్స్ లింక్ పెట్టించుకోండి. ఎందుకంటే దేని మీదకైనా సూట్ అయిపోతుంది. ఓన్లీ డ్రెసెస్ మీదకైనా కాకుండా కొన్ని మోడల్స్ డ్రెసెస్ మీదకి, శారీస్ మీదకి రెండిటికి బావుంటాయి. అలాంటి వాటిలకి ఇలా బ్యాక్ రింగ్స్ పెట్టించుకోండి. సో, లెంత్ అడ్జస్ట్‌మెంట్ అనేది వాటిలకి కుదురుతుంది. ఈ మోడల్ వచ్చేసి చూసారు కదా! పర్ల్స్ అండ్ ఇక్కడ గ్రీన్ బీడ్స్‌తో డిజైన్ చేసుంది. అండ్ ఇది జనరల్‌గా మనకి పులిగోరు మోడల్స్‌లో అంటే పులిగోరు వేసుకునే బీడ్స్ చైన్స్‌లో ఇలాంటి మోడల్ ఉంటుంది. బట్ ఇది బ్లాక్ బీడ్స్‌లో ఏంటంటే హాఫ్ బ్లాక్ బీడ్స్ అండ్ హాఫ్ సైడ్ హాఫ్స్ వచ్చేసి ఇలా ఈ బీడ్స్‌తో డిజైన్ చేసుంది. ఇది చాలా బావుందండి. లేటెస్ట్‌గా డిజైన్ చేసిన మోడల్ కదా! అండ్ ఇదొచ్చేసి మనకి డ్రెసెస్ మీదకైనా, శారీస్ మీదకైనా బానే ఉంటుంది. దీంట్లో మనం పెండెంట్స్ కానీ, లాకెట్స్ కానీ ఏం యూజ్ చేయకూడదు. ఇలా ప్లెయిన్‌గానే యూజ్ చేయాలి. అండ్ కిందొచ్చేసి 3 లైన్స్ వచ్చాయి కదండీ! ఇక్కడొచ్చేసి సింగిల్ లైన్ వస్తుంది బ్యాక్‌లో. సో, మీరిక్కడ ఎక్కడ గోల్డ్ అనేది హైలైట్ అవ్వదు. బ్లాక్ బీడ్సే బాగా హైలైట్ అవుతాయి. కొంతమందికి గోల్డ్ అనేది బాగా హైలైట్ అవ్వాలి. కొంతమందికి బ్లాక్ బీడ్స్ హైలైట్ అయితే సరిపోతుంది కదా! సో, వాళ్ళ కోసం అందరిని ఉద్దేశించి నేను ఈ కలెక్షన్ అనేది చూపిస్తున్నానండి. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ మీరు గనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో.